నమస్తే అండి. నమస్కారం మేడం. వెంకటస్వామి గారు, అక్రమ దందా ఎంతగా శ్రీ చైతన్య కాలేజ్లో జరుగుతుందో మనం చూస్తున్నాము. క్రాంతి గారు చెప్పారు, ఒక ఆర్టీసీ కండక్టర్ అండ్ రైతు ఇలా చాలామంది పిల్లల్ని మా ఉన్నత చదువులు చదివించాలని అనుకుంటారు. కానీ ఇవాళ ఏమైపోతుందంటే ఉన్నత చదువులు కాస్త అందని ద్రాక్షగానే మిగిలిపోతుందా ఏంటి? బట్ ఇన్ని ఫీజులు కడుతున్నప్పటికీ కూడా 230 కోట్లు ఎగవేతేంటి? తెలంగాణ స్టేట్ ప్రెసిడెంట్గా మీరున్నారు, మరి తెలంగాణలో ఇంత అన్యాయం జరుగుతుంది కదా, మీ నుంచి ఎలాంటి ఫైట్ చేస్తున్నారు? నమస్కారం మేడం. మంచి చర్చ వేదికలను తీసుకున్నందుకు ధన్యవాదాలు. అంటే మేడం, ఇప్పుడు ఈ ఐటీ దాడులు అనేటివి ఈ ఎండాకాలంలో వర్షాలాగా ఉంది మేడం. ఎందుకంటే ఎప్పుడో వాళ్ళకి బుద్ధి పుట్టినప్పుడు ఒకసారి రైడ్ చేసి ఏదో అంత కొంత అమౌంట్ దొరికింది అనేది అడ్వర్టైజ్మెంట్ చేసి దానికి ఒక ఎండ్ అంటూ ఎప్పుడు రావట్లేదు మేడం. మీరు ఎందుకంటే ఇంతకుముందు కూడా టైమ్స్ ఇట్లాంటివి చాలా జరిగినాయి, కానీ దీనికి ఒక ఎండ్ అంటూ లేదు మేడం. 240 కోట్లు ఫ్రాడ్ చేస్తాడు అంటే వాడు ఎన్ని కోట్ల అంటే స్టూడెంట్స్ ని లేకపోతే వాళ్ళ పేరెంట్స్ ని ఎంత స్కామ్ అవుతుందో మనం ఊహించవచ్చు మేడం. ఇవి అంటే రైట్ టైంలో మనం డెబిట్ లో కూర్చున్నాం కాబట్టి రైట్ టైంలో మనం ఇప్పుడు చూడండి మేడం, అడ్మిషన్స్ టైం ఇది. ఇక్కడ అడ్మిషన్స్ టైంలో ఈ అడ్వర్టైజ్మెంట్ పాలసీని కానీ లేకపోతే అడ్వర్టైజ్మెంట్స్ రెగ్యులేషన్ కానీ తీసుకురాగలిగితే ఇప్పుడు ఈ జరిగిన ఇదంతా కూడా ఆగిపోతుంది మేడం. ఫస్ట్ పాయింట్. సెకండ్ పాయింట్, ఈ టైంలో ఏదైతే పిఆర్ఓ సిస్టమ్ ఉంటుందో ఆ పిఆర్ఓ ఇంటికి వెళ్ళి ఒక పేరెంట్ ని మాట్లాడి స్టూడెంట్ ని మాట్లాడి వాడిని మైండ్ వాష్ చేసి ఈ రోజు రేపు నువ్వు నా కాలేజీలో చదవకపోతే, నువ్వు నా కాలేజీలో జాయిన్ కాకపోతే ఇక మీ పిల్లోడి జీవితం వేస్ట్, మీ పిల్లోడు లేడు అని, లేకపోతే ఎంపీసీ బైపీసీ చదివితే కేవలం నారాయణకి వెళ్ళాలి, కామర్స్ లో తీసుకుంటే నువ్వు అవినాష్కో లేకపోతే ఇంకొక కాలేజ్కో వెళ్ళాలి, మీరు ఇక్కడ చదువుకోకపోతే మీ లైఫ్లే లేవు, మీరు ఇక మీ లైఫ్ వేస్ట్ అన్నట్టు వీళ్ళు ఏదైతే ప్రాపగండా చేస్తారో ఆ ఫాల్స్ ప్రాపగండా, ఫాల్స్ అడ్వర్టైజ్మెంట్స్ నుంచి ముందు వీళ్ళందరినీ ఇక్కడ నుంచి మనం దీని నుంచి బయటికి తీసుకురావాలి మేడం. ఇది రైట్ టైం అని నేను భావిస్తాను. నాకు తెలిసి 200 కోట్లు దొరకటం లేకపోతే 5 కోట్ల క్యాషే కాదు మేడం, వాళ్ళు ఈ ఇయర్ లో లాస్ట్ ఇయర్ నుంచి కూడా దేశవ్యాప్తంగా విస్తరించున్నారు. ఓన్లీ తెలంగాణ ఆంధ్రకి పరిమితం కాకుండా ఈ కన్యాకుమారి నుంచి కాశ్మీర్ వాళ్ళ ఈ విస్తరణ, ఈ కార్పొరేట్ సిస్టమ్ అనేది మొత్తం స్ప్రెడ్ డౌన్ అయిపోయింది మేడం. ఇక్కడ ఈ రెగ్యులేషన్ యాక్ట్స్ మేడం, అంటే అడ్వర్టైజ్మెంట్స్ కానీ లేకపోతే పిఆర్ఓ సిస్టమ్ కానీ లేకపోతే ఇవి తీసుకొస్తే చాలా బాగుంటది అని చెప్పేసి నేను యాజ్ అ స్టూడెంట్ లీడర్ గా నేను ఫీల్ అవుతాను మేడం. ఇక్కడ కూడా మళ్ళీ 1971 బిఐఈ ఫార్మేషన్ దగ్గర నుంచి కూడా అర్బన్ కి ఒక ఫీజు, రూరల్ కి ఒక ఫీజు, మున్సిపాలిటీలో ఒక ఫీజు ఉంటే కూడా చాలా అంటే ఉపశమనం ఉంటుంది మేడం పేరెంట్ కి. కానీ అట్లా తీసుకోరు కదా కాలేజ్ లో. మీరు ఇదేని చెప్పి మీకు ఇంత ఫీజు, వాళ్ళు రిచ్ అని చెప్పి వాళ్ళకి అంత ఫీజు తీసుకోరు కదా. ఎవరైనా సరే అందరికీ ఒకటే బాధుడు. ఇంటర్మీడియట్ ఫీజు అనేది ఉన్నప్పటికీ కూడా సార్ ఫాలో అవుతున్నారా? పోనీ గవర్నమెంటే ఫాలో అవ్వట్లేదు కదా. ఇంటర్మీడియట్ ఫీజు అనేది 2300, 2400 మేడం. దానికి మించి కొన్ని లక్షలు, ఎన్ని లక్షలు వస్తాయో మనం ఈ ఐటీ రేట్ చూస్తే అర్థమవుతుంది. కోట్లు. కాకపోతే గవర్నమెంట్ లో ఉన్నాం సరే. ఇప్పటి వరకు ఏం జరిగింది అనే విషయాన్ని పక్కన పెడితే ఇక రాబోయే ఏదైతే టైం పీరియడ్ లో ఉందో మేము అంటే గవర్నమెంట్ పరంగా కొన్ని ఎడ్యుకేషన్ పాలసీస్ మీద మేము అంటే ఫీజు రెగ్యులేషన్ యాక్ట్ తోటి మొన్న మా ఎడ్యుకేషన్ కమిషన్ ఎస్టాబ్లిష్మెంట్ చేసిన తర్వాత సభ్యులంతా కూడా తీసి ఒక యాక్ట్ ని రెడీ చేస్తున్నారు మేడం. దానికి సంబంధించిన మేధోమథనం జరుగుతుంది. ఖచ్చితంగా నెక్స్ట్ అకాడమిక్ ఇయర్ లో ఇటువంటివి కాకుండా మీరు ఇప్పుడు క్రాంతి గారు కూడా అన్నట్టు ఒక క్యాంపస్ అడ్మిషన్ తీసుకున్నాక ఒక క్యాంపస్ చెప్తారు, తర్వాత ఒక క్లాస్ చెప్తారు, తర్వాత ఏసీ అంటారు, తర్వాత నాన్ ఏసీ అంటారు, లేకపోతే పిల్లల్ని ప్రెజరైజ్ చేసి కుక్కర్ లాగా వాళ్ళని